నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని అటవీ పర్యావరణ సంరక్షణ అధికారిగా నియమించింది. అయితే మరి కొమరె అంకారావు అనే వ్యక్తి గత దశాబ్దాలుగా నల్లమల అడవులను సంరక్షిస్తున్న నేపథ్యంలో ఆయన్ను గుర్తించి మరీ కూటమి ప్రభుత్వం ఈ పదవిని ఆయనకి కట్టబెట్టింది. దీనిపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఆయన గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, మనం చూస్తున్నాం ప్రతి దాంట్లో కూడాను ఎవరైతే కొంచెం అనుభవం గల వాళ్ళు, అలాగే మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని చూస్ చేసుకొని మరి సలహాదారులుగా పోస్టులు ఇస్తున్నటువంటి పరిస్థితి. విద్యాశాఖలో చాగంటి కోటేశ్వరరావు గారికి సలహాదారు పదవి ఇచ్చిన పరిస్థితి. ఇప్పుడు చూస్తే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, అతను కొన్ని దశాబ్దాలుగా నల్లమల అడవులను పరిరక్షిస్తున్న నేపథ్యంలో ఆయన్ని ఇప్పుడు సలహాదారుగా నియమించడం జరిగింది. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? పర్యావరణ పరిరక్షణకి ఇవాళ సలహాదారుగా అంకారావు నియామకం. ఒక అతి సామాన్యుణ్ణి, మరి అతను అడవి అభివృద్ధి కోసం అతను చేసిన కృషికి మరి ఈ సలహాదారు పదవి ఇవ్వడం, నల్లమల అడవుల్లో అతను చేస్తున్నటువంటి సేవలు కొంతకాలంగా ఏంటి, అక్కడ ప్లాస్టిక్ రహితంగా అడవులను చేయటం, రకరకాలుగా అక్కడ సీసాలు లేకపోతే అక్కడ ప్లాస్టిక్ వస్తువులు, వాటి వల్ల అక్కడ మరి జీవజాలానికి కలుగుతున్న హాని ఏంటి, అక్కడ ఉండేటటువంటి జంతుజాలం ఆ ప్లాస్టిక్ని తినడం, వాటి వల్ల మరి ఆ జంతువులు అవి చనిపోవడం, దానివల్ల ఆ జంతువులు చనిపోవడం వల్ల అక్కడ మొక్కల పెరుగుదలకి లోపాలు రావడం, అతను ఇస్తున్నటువంటి హేతుబద్ధమైన కారణాలు నిన్న మనం చూసాం. ఏది, ఆ మొక్కలు నాటే ఉత్సవంలో చంద్రబాబు సీఎంగా లేకపోతే పవన్ కళ్యాణ్ మరి డిప్యూటీ సీఎంగా అక్కడికక్కడ అతనికి ఆ సలహాదారు పోస్టు ప్రకటించడం. ఎందుకంటే అతని సేవలకు అది ఒక రకంగా సన్మానంగా చూడాలి. నల్లమల అడవుల్లో అతి సామాన్యుడు మరి ఏంటి, తనకున్నటువంటి కొద్ది పొలంలో అక్కడ జొన్నలు సాగు చేయటం, ఒక ఎకరంలో వాటిని అలాగే వదిలేసేయటం, అంటే పక్షులకి ఆహారంగా. ఇప్పుడు అనేక మంది అనేక రకాలుగా సేవలు అందిస్తున్నారు. గతంలో మీకు తెలుసు, తెలంగాణ హరిత యోధుడు అంటారు వనజీవి రామయ్య అనేవాళ్ళు, ఖమ్మం జిల్లాలో మొన్న చనిపోయినట్టున్నారు. అతనికి పద్మశ్రీ అవార్డు వచ్చింది. అతను ఏంటి, ఖమ్మం జిల్లాలోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా అతను 1 కోటి పైగా మొక్కలు నాటాడు. ఒక బయోడీజిల్ పెంపకం అతను ఒక మిషన్గా పనిచేశాడు అప్పట్లో. ఎవరు, ఆ వనజీవి రామయ్య అటు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు అదేంటి, అక్కడ క్లీన్ అండ్ గ్రీన్ అనేటువంటి దాన్ని ఒక ఉద్యమంగా అందులో అతను భాగస్వామి కావటం. ఆ తర్వాత ముఖ్యమంత్రుల హయాంలో కానీ రాజశేఖర రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి కావచ్చు, అంటే అతనికి అసలు తెలంగాణ హరిత యోధుడు అనే బిరుదు ఇచ్చారు. అంటే ఒక సామాన్యులు ఏ విధంగా ఇవాళ సమాజ సేవలో ఇవాళ వాళ్ళు నిబద్ధతతో కృషి చేస్తున్నారు. అక్కడ వనజీవి రామయ్య కావచ్చు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మరి హరిత యోధుడా ఇతను ఎవరు, ఈ కొమెర అంకారావు, అతను జాజీ అనో ఏదో అంటారన్నమాట. అతను ఇవాళ నల్లమల అడవులలో అతను చేస్తున్నటువంటి సేవలు అసలు మరి కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఇతనికి కూడా పద్మశ్రీ ఇస్తుందా? అంటే మీరు అన్నారు ఏంటి, సలహాదారులుగా గతంలో జగన్మోహన్ రెడ్డి అలాంటి వాళ్ళని నియమించాడు, ఇప్పుడు ఈ ప్రభుత్వం చంద్రబాబు సంవత్సర కాలంగా ఎలాంటి వాళ్ళని సలహాదారులుగా పెట్టుకున్నారు. జగన్ పైన విమర్శలు ఏంటి, అప్పట్లో సలహాదారులు ఒక 56 మందిని పెట్టుకున్నారని నాదెండ్ల మనోహర్ ఒక పెద్ద లిస్టు వదిలాడు. సలహాదారులు జీతభత్యాలకే 650 కోట్లు దుర్వినియోగం చేశాడని అప్పుడు ఆయన పెట్టిన ఆ ప్రెస్ మీట్లో దిగ్భ్రమ కలిగించే వాస్తవాలు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రిగా అతను ఏంటి, అప్పుడు ప్రభుత్వ సలహాదారుగా అతని జీతాలకే 150 కోట్లు ఏమైనాయి అన్నారు. అంటే ఎవరిని జగన్మోహన్ రెడ్డి సలహాదారులుగా పెట్టుకున్నారు? కోడికత్తి కేసులో తనకి చికిత్స అందించినటువంటి డాక్టర్లను సలహాదారులుగా పెట్టుకోవటం. అంటే సలహాదారు అంటే అది కేవలం అలంకారప్రాయం కాదు, లేకపోతే అతనికి భుక్తి కల్పించే ఉపాధి అవకాశం కాదనమాట. మనం చూసాం, రాజశేఖర రెడ్డి హయాంలో కేవీపీ రామచంద్రరావుని పెట్టుకున్నాడు సలహాదారుగా. ఆయన ఆత్మ అనేవాళ్ళు అతన్ని. అందులో అసలు షాడో సీఎం అన్న చెడ్డ పేరు తెచ్చుకోవటము, అప్పుడు ముడుపులు, క్విడ్ ప్రోకో, అవినీతి కుంభకోణాల్లో కూడా రాజశేఖర రెడ్డితో పాటు కేవీపీ రామచంద్రరావు కూడా అప్పట్లో విమర్శల పాత్రమైన విధానం. కేవీపీ రామచంద్రరావు ఇంకా నయ్యం ఇతనితో పోల్చుకుంటే. సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో అతను ఏంటి, ప్రతి శాఖ
అతని అనుమతితోనే అక్కడ మంత్రులు పనిచేసే విధానం. ఇతనే మంత్రిని పక్క నుండి ఇతనే ఇనాగర్ చేస్తాడు భవనాలకి, రోడ్లకి, రిబ్బన్ కటింగ్లకి. అంటే ఒక షాడో సీఎం కాదు, అతనికి రాజ్యాంగేతర శక్తిగా సజ్జల రామకృష్ణారెడ్డి మారాడని అప్పుడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం చంద్రబాబు ఇవాళ సలహాదారులుగా ఎవరిని ఎంపిక చేసుకుంటున్నారు? మీరు ఇందాక అన్నారు చాగంటి కోటేశ్వరరావు. విద్యాశాఖలో విద్యార్థుల నైతిక ప్రవర్తన పెంపుదలకు మరి ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుని నియమించటం, ఆయన దాన్ని యాక్సెప్ట్ చేయడము, ఆయనతో అసలు కొన్ని పుస్తకాలు కూడా రాపిస్తున్నారు. ఏది విద్యార్థులు ఏ విధంగా వాళ్ళ యొక్క నైతిక వర్తన ఉండాలి, ఎలా పెరగాలి, ఒక రకమైనటువంటి మోరల్ వాల్యూస్ పెంచే ప్రక్రియలో. ఎందుకంటే ఇవాళ బలహీనతలు, ఇవాళ యువతరం పెడతారి పడుతోంది. ఏది గతంలో మనం చూసాం తరగతి గది మరి అప్పట్లో ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా మారుతోంది. విద్యార్థులే అటు డ్రగ్స్గా లేకపోతే స్కూల్స్లో గంజాయి అమ్ముతున్నారని మరి అనేక విమర్శలు, మీడియాలో కథనాలు. చాగంటి కోటేశ్వరరావు గారే కాదు, మనం సతీష్ రెడ్డిని ఒక సలహాదారుగా పెట్టారు. డిఆర్డిఓ ఎక్స్ చీఫ్ ఆయన ఏంటి, సతీష్ రెడ్డిని అటు డిఫెన్స్, ఏరోస్పేసు, మెకానికల్ హబ్కి ఆయన్ని సలహాదారుగా పెట్టుకున్నటువంటి విధానం. లేకపోతే ఏరోస్పేస్కి సలహాదారుగా ఇస్రో మాజీ చైర్మన్ శ్రీధర ఫణిక్కర్ సోమనాథన్ పెట్టారు. లేకపోతే సుచిత్ర ఎల్లా, అవేంటి పద్మభూషణ్, అదే ఏది కరోనా వ్యాక్సిన్ తయారీలో అప్పుడు కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా. మరి సుచిత్ర ఎల్లని మరి ఒక సలహాదారుగా పెట్టారు. అటు చేనేత, హస్తకళలకో దేనికో నియమించినటువంటి పరిస్థితి అన్నమాట. అంటే సలహాదారుగా ఉన్న వ్యక్తి, అతని వ్యక్తిత్వం, అతని యొక్క ప్రవర్తన, సమాజానికి అతని వల్ల కలిగే మేలు, ఇతర ప్రజలకు అతను అందించేటటువంటి ఒక దిశ నిర్దేశం, అటు ప్రభుత్వానికి వాళ్ళు గౌరవ దీనిలో ఉండాలా, అటు ప్రజల్లో వాళ్ళు మెప్పు పొందేలాగా ఉండాలా నియామకాలు. మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు ఈ జాజీ ఎవరు, ఇప్పుడు మీరు అంటున్నటువంటి కొమెర అంకారావు, అసలు ఒక పర్యావరణ పరిరక్షణకి ఆ వయసులో అతను నడుం కట్టడం. అతను ఏమంటున్నాడు, అతనికి స్ఫూర్తి వాళ్ళ తల్లిదండ్రుల నుంచే వచ్చిందని. ఇప్పుడు అక్కడ అనేక సందర్భాల్లో ఏదో బీరు బాటిల్స్, కొంతమంది పిల్లలు అటు అడవుల్లోకి రావడం, అక్కడ తిరగడం, అక్కడ అలాగే పడేసి వెళ్ళడం. ఇతను ఒక స్కూటీలో అటు వెళ్తూ, అతని స్కూటీలో ఎప్పుడు ఒక సంచి ఉంటుందట, 2-3 సంచులు. అక్కడ కనపడినటువంటి ఆ ప్లాస్టిక్ వ్యర్థాలు ఆ సంచులు అతను కలెక్ట్ చేసుకోవడం చూసి ఆ పిల్లలే పలానా చోట అవి ఉన్నాయి వెళ్ళి తెచ్చుకో అన్నారంట. అంటే ఇతనేదో అవి అమ్ముకునేవాడుగానో ఏదో భావించి వాళ్ళతో మర్యాదగానే ఎక్కడో చూపించన్నా నాకు 100 రూపాయలు వస్తాయని చెప్పి వెళ్ళి నడిచి వెళ్తూ వాళ్ళతో పాటు వాళ్ళకి తను చేస్తున్న పని, తను చేస్తున్న సేవ. మీరు అక్కడ ఆ బాటిల్స్ వదిలేయటం వల్ల అడవికి కలిగే అనర్థం, అక్కడ జీవజాలానికి కలిగే నష్టం, ఆ జంతుజాలం మనం పట్టణాల్లో మనం చూస్తున్నాం. ఆవులు తిరుగుతూ ఉంటాయి రోడ్ల మీద, అవి అక్కడ సినిమా పోస్టర్లు తింటాయి, లేకపోతే ఇంకా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలని తింటాయి. ఏదో ఎక్కడో ఆవు చనిపోతే దాని కడుపులో పెద్ద పెద్ద ప్లాస్టిక్ వ్యర్థాలు బయటపడ్డాయని. అంటే మనకి తెలియకుండానే మనం ఎంత నష్టం చేస్తున్నాం ఈ పశు పక్ష్యాదులకు. వాటికి తెలియదు అది తినకూడదని, సినిమా పోస్టర్ని తినకూడదని వాటికి తెలియదు, ప్లాస్టిక్ని తినకూడదని వాటికి తెలియదు. కానీ నువ్వు అలా అక్కడ పడేయటం వల్ల, అవి తినడం వల్ల వాటి యొక్క మరి జీవన ఇది ఏమవుతుంది, దెబ్బతింటుంది. వాటికి జబ్బులు వస్తున్నాయి, వాటి యొక్క లివింగ్ స్టాండర్డ్స్ కాదు, దాన్ని ఏమంటాం, వాటి మనుగడకే ప్రమాదం ఏర్పడిన పరిస్థితుల్లో చిన్న వయసులోనే ఇతను అంకారావు ఇలాంటి బృహత్తర కార్యాన్ని భుజానేసుకోవటం అభినందనీయం. అతనికి ఈ పదవి కట్టబెట్టడం, ఇది సలహాదారుగా అతన్ని గౌరవించటం, అది మరింత మందికి మార్గదర్శకం అవుతుంది. ఇవాళ వృక్షో రక్షతి రక్షిత అంటారు, అట్లాగే ఇవాళ పర్యావరణ రక్షిత అని మనం పిలిపిస్తున్నటువంటి నేపథ్యంలో అడవులు మీరు రక్షిస్తే అడవులు మిమ్మల్ని రక్షిస్తాయి. గతంలో మనం చూసాము రెడ్ శాండల్ మాఫియా ఏ విధంగా అడవులను వాళ్ళు నరికేస్తున్నారో. అక్కడ ఆ శేషాచలం అడవుల్లో అదేంటది, స్వామివారికి సేవకు ఉపయోగపడాల్సినటువంటి రెడ్ శాండల్ ఎక్కడ నీకు దేశంలో ఎక్కడా దొరకదు ఆ వృక్ష జాతి. అలాంటి రెడ్ శాండల్ని వీళ్ళు ఏం చేస్తున్నారు, తమిళనాడు నుంచి కొంతమందిని పిలిపించటం, స్మగ్లర్లుగా తయారవటం, అది కొట్టించటం,
దానిపైన సినిమాలు కూడా తీశారు, అనేక సినిమాలు. ఏంటి, మొన్న పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు, ఎక్కడో నేపాల్లో పట్టుబడ్డాయి రెడ్ శాండల్. పెద్దిరెడ్డి అక్కడ ఏది ఆ చిత్తూరు జిల్లాలో ఇది ఒక మాఫియాగా మారింది, నేపాల్లో పట్టుబడ్డ రెడ్ శాండల్ ఈ పెద్దిరెడ్డి మాఫియా అక్రమ రవాణా అని పవన్ కళ్యాణ్ అప్పుడు ప్రకటించిన నేపథ్యం. కర్ణాటకలో పట్టుబడ్డాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ కర్ణాటక వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రితో మాట్లాడారు, సిద్ధరామయ్యతో. ఎక్కడ పట్టుబడ్డా ఏ రాష్ట్రంలో రెడ్ శాండల్కి సంబంధించినటువంటి ఆ అమ్మకాలు, ఆ వేలం కనుక జరిగితే ఆ డబ్బు ఆంధ్రప్రదేశ్కే దక్కాలి. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్లో దొరికే అరుదైన వృక్ష జాతి. ఈ స్మగ్లర్లు వాటిని ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకి రవాణా చేస్తున్నారని వాళ్ళు ఆందోళన ప్రకటించారు. కర్ణాటకను కూడా అడిగారు, వాళ్ళు వేలం వేస్తే ఎంత వచ్చింది, 100 కోట్లు ఏమొచ్చిందనమాట. ఆ కుంకి ఏనుగులు తీసుకురావడం కోసం వెళ్ళిన పరిస్థితుల్లో ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ కర్ణాటక సీఎంతో మాట్లాడిన మాటలు, కుంకి ఏనుగులు కూడా వచ్చాయి ఎక్కడికి, ఇక్కడ నల్లమల అడవుల్లో. ఇప్పుడు అంకారావుకి సలహాదారు పదవి ఇవ్వడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక సందేశాన్ని ఇచ్చారు. అది ప్రజలకు ఒక సందేశం. ఆ తర్వాత ఈ అడవుల పరిరక్షణకు, పర్యావరణ పరిరక్షణకే కాదు, అది స్మగ్లర్లకు కూడా ఒక హెచ్చరిక. ఏంటి, ఇవాళ ఈ రెడ్ శాండల్ స్మగ్లర్ల బారి నుంచి వాళ్ళు అక్కడ శేషాచల అడవుల్ని కాపాడాలి. మీరు అడవులు రక్షించే వాళ్ళకి మీరు పదవులు ఇవ్వడం సంతోషం. దాంతోపాటు ఎవరైతే అడవులు నరికేస్తున్నారో వాళ్ళకు అడ్డుకట్ట వేయాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలి. నిన్న ప్రసంగంలో మాట్లాడుతూ చంద్రబాబు ఏమంటారు, 50% ఇవాళ గ్రీన్ డెవలప్మెంట్ కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పచ్చదనం అంటే అడవులు ఆక్రమించిన ప్రదేశ విస్తీర్ణం 50% పెంచాలని 2047 నాటికి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది, 30% ఉంటుంది. దీన్ని కనీసం మరి ఈ పీరియడ్ అయిపోయేటప్పటికి ఈ 4 ఏళ్లలో 35%కి పెంచాలనో ఏదో వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నటువంటి నేపథ్యంలో అటు రీఫారెస్టేషన్ అది పెరగాలి, డీఫారెస్టేషన్ దాన్ని అడ్డుకట్ట వేయాలి, మొక్కలు నాటాలి, మొక్కలు పెంచాలి. తర్వాత ఈ వృక్షాల నరికివేతని అడ్డుకోవాలి. ఈ దశలో వీళ్ళందరూ కూడా బ్రాండ్ అంబాసిడర్లు అన్నమాట. ఎవరు, అటు వనజీవి రామయ్య కావచ్చు, ఇటు ఈ కొమెర అంకారావు కావచ్చు, వీళ్ళని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవించటం అనేది అది తక్షణ బాధ్యత. వీళ్ళని గౌరవించడం ద్వారా ప్రభుత్వాల గౌరవం రెట్టింపైనట్టుగా ప్రజలు భావిస్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.